నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దిరెడ్డి చెరలో బుగ్గమఠం భూములు. తిరుపతిలో 100 కోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం, గోశాల. చర్యలకు విజిలెన్స్ సిఫారసు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా. ఒక్కో కుటుంబానికి ఏటా 25 లక్షల చికిత్సలు. టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం కసరత్తు. మిర్చి ధర సమస్యపై నేడు కేంద్రం సమావేశం. చంద్రబాబు చేసిన విజ్ఞప్తులపై దృష్టి. అధికారులతో చర్చించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడు శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. స్థలాల హక్కులు తేల్చే అధికారం ఎక్కడదని ప్రశ్న. తీరు మారకుంటే సంస్థనే మూసేస్తామని హెచ్చరిక. నేడు కృష్ణా బోర్డు ప్రత్యేక భేటీ. సాగర్పై ఫిర్యాదులు, నీటి కేటాయింపులపై చర్చ. హాజరు కానున్న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు. దర్శకుడు శంకర్కు మనీ లాండరింగ్ చిక్కులు. 10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ. రోబో సినిమా కాపీరైట్ వివాదంలో చర్యలు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం. 6 వికెట్ల తేడాతో ఘన విజయం. శతక్ కొట్టిన శుభ్మన్ గిల్, 5 వికెట్లతో సత్తా చాటిన షమి. వైసీపీ పాలనలో ప్రకృతి వనరులను చెరపట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తిరుపతి నడిబొడ్డున దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేసే 3 ఎకరాల బుగ్గమఠం భూముల్ని ఆక్రమించడమే కాకుండా చుట్టూ ప్రహరీ కట్టేశారు. ఆ స్థలంలో వైకాపా కార్యాలయం, గోశాలను నిర్మించారు. తిరుపతిలో పెద్దిరెడ్డి మఠం భూముల కబ్జా పర్వాన్ని పరిశీలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. తిరుపతి నడిబొడ్డున మారుతినగర్, రాయల్ నగర్లలో ఉన్న బుగ్గమఠం భూముల్లోని 4.20 ఎకరాల్లో పెద్దిరెడ్డి విలాసవంతమైన నివాస భవనం నిర్మించుకున్నారు. ఆ భూములు కొన్నారని చెబుతున్న పెద్దిరెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న 3 ఎకరాల మఠం భూముల్ని ఆక్రమించారు. వైకాపా హయాంలో తన ఇంటికి వెళ్లే మార్గానికి తిరుపతి నగరపాలక సంస్థ నిధులో 19 లక్షల రూపాయలు వెచ్చించి ఆగమేఘాలపై రోడ్డు వేయించుకున్నారు. ఇంకెవ్వరూ ఆ మార్గంలో వెళ్లేందుకు వీల్లేకుండా 2 వైపులా గేట్లు పెట్టేశారు. ఇప్పటికీ ఆ గేట్లు అలానే ఉన్నాయి. రామానందర సంప్రదాయాన్ని పాటించే ఉత్తరాది భైరాగులు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడవీధిలో బుగ్గమఠం ఏర్పాటు చేశారు. మఠం ఆవరణలో కోదండరామస్వామి ఆలయ నిర్వహణతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చే సాధువులకు భోజనం, బస వంటి సదుపాయాలు కల్పించడం ద్వారా హిందూ మత పరిరక్షణే లక్ష్యంగా బుగ్గమఠం నిర్వహిస్తున్నారు. బుగ్గమఠానికి చంద్రగిరి రాజులు భూములు, ఆస్తులు దానంగా ఇచ్చారు. 1970లో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహించేలా బుగ్గమఠాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చారు. దేవాదాయ శాఖ కార్యాలయ రిజిస్టర్లు, రెవెన్యూ రికార్డులు అడంగల్ మేరకు బుగ్గమఠానికి 123.43 ఎకరాల భూమి ఉండేవి. 1983, 1986 సంవత్సరాల్లో 76.65 ఎకరాలు బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. 1990, 1991 సంవత్సరాల్లో ప్రైవేటు చర్చల ద్వారా ధర నిర్ణయించి 24.29 ఎకరాలు విక్రయించగా మరో 22.49 ఎకరాలు బుగ్గమఠం ఆధీనంలో ఉండాలి. కానీ 14.19 ఎకరాలు లీజుదారులుగా చెలామణి అవుతున్న ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండగా మరికొంత భూమిని ఆక్రమణదారులు చెరబట్టి నిర్మాణాలు చేపట్టారు. ఇక కేవలం 38 సెంట్ల స్థలం మాత్రమే బుగ్గమఠం ఆధీనంలో ఉంది. తిరుపతి లాంటి నగరంలో 7.10 ఎకరాల భూమి సంవత్సరం మొత్తానికి 25 రూపాయలకు లీజుకు దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే బుగ్గమఠం భూముల లీజుల పేరుతో సాగుతున్న దందాను చూడాల్సిందే. 14.19 ఎకరాల్ని బుగ్గమఠం మఠాధిపతి తమకు లీజుకిచ్చినట్లు నలుగురు చెబుతున్నారు. డి మునస్వామికి 1.87 ఎకరాల్ని సంవత్సరానికి 190 రూపాయలకు, పట్టం వెంకటరాయులుకి 7.10 ఎకరాల్ని ఏడాదికి 25 రూపాయలకు, యశోదకు 1.50 ఎకరాల్ని 80 రూపాయలకు, మునిరత్నంకి 4.38 ఎకరాల్ని 53 రూపాయలకు లీజుకిచ్చినట్లు చెప్తున్నారు. కానీ మఠాధిపతి వారికి ఆ భూముల్ని లీజుకిచ్చినట్లు ఎక్కడా ఆధారాల్లేవు. గత 15 ఏళ్లుగా వారెవ్వరూ ఆ నామమాత్రపు లీజు మొత్తాన్ని కూడా మఠానికి గాని దేవాదాయ శాఖకు గాని చెల్లించడం లేదు. ఆ భూముల్లో ఉన్నవారిని అనధికారిక అనుభవదారులుగా గుర్తించి ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. అనధికారిక లీజుల ముసుగులో ఆ భూముల్లో కొందరు వ్యాపారాలు చేస్తున్నారు.
గొర్రెల సంత నిర్వహణకు అద్దెకిస్తున్నారు. గుడిసెలు, షెడ్లు, ఇళ్లు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారు. గతంలో బుగ్గమఠం భూములు కొనుగోలు చేసిన డి వెంకటేశన్ నుంచి 2.96 ఎకరాలు, డి మునస్వామి నుంచి 1.24 ఎకరాలు పెద్దిరెడ్డి కొని దానిలో ఇల్లు నిర్మించుకున్నారు. పట్టెం వెంకటరాయుడికి ఏడాదికి 25 రూపాయలకు లీజుకిచ్చినట్లు చెబుతున్న 7.10 ఎకరాల భూమి పెద్దిరెడ్డి ఇంటికి తూర్పు, ఉత్తరం వైపు ఉంది. దానిలో 3 ఎకరాల్ని పెద్దిరెడ్డి ఆక్రమించి పార్టీ కార్యాలయం, గోశాల పెట్టారు. మిగతా 4.10 ఎకరాలకు గాను 60 సెంట్లలో మునీశ్వర స్వామి గుడి ఉంది. మిగిలిన 3.50 ఎకరాలు పి వెంకటరాయలు స్వాధీనంలో ఉంది. అతనికి పెద్దిరెడ్డి అండదండలు ఉన్నాయి. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాలేదని, ఆయన తన అధికారాన్ని ఉపయోగించి వారిని బెదిరించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది. బుగ్గమఠం భూముల్ని సర్వే చేయించాలంటూ 2004 జూలైలో రెవెన్యూ శాఖకు, అక్టోబర్లో పోలీసు అధికారులకు మఠం అసిస్టెంట్ కమిషనర్ లేఖలు రాశారని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూముల్ని స్వాధీనం చేసుకోవాలని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని సిఫార్సు చేసింది. ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలందరికీ త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. దీనికి అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 1 యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండరు పిలుస్తారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు కొనసాగుతాయి. అయితే ఏడాదికి 2.5 లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలుస్తారు. ఆ పైన అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది. దీనిని హైబ్రిడ్ విధానంగా చెబుతున్నారు. చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభిస్తుంది. ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం 2,500 వరకు ఉండొచ్చని అంచనా. మిర్చి ధరకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వినతులు, ప్రతిపాదనలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 11 గంటలకు కృషి భవన్లో ఈ సమావేశం జరగనుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర ఖరారు, ఏపీ నుంచి ఎండుమిర్చి ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రధాన ఎజెండాగా చర్చలు జరపనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గురువారం తెలిపింది. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్, అపెడా చైర్మన్, ఉద్యాన గణాంకాలు, ధరల విభాగాల సలహాదారులు, హార్టికల్చర్ అదనపు కమిషనర్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ పనిదినాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. శివరాత్రి పర్వదినం దృష్ట్యా 26, 27 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 28న లేదంటే మార్చి 3న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. మార్చి 12, 13 తేదీల నాటికి బడ్జెట్ సమావేశాలను ముగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా సమావేశాలను ఈ నెల 24న నిర్వహించాలా లేక మార్చి 3 నుంచి చేపట్టాలా అనే అంశంపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. జనవరి 26న మొదటి విడతలో హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం హెలికాప్టర్లో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లికి వెళ్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లోనే నేరుగా నారాయణపేట జిల్లా అప్పక్కపల్లి వెళ్లి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరమ్మ గృహాల శంకుస్థాపనలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట వైద్య
వైద్య కళాశాలకు చేరుకోనున్న సీఎం మాతా శిశు కేంద్రం, నర్సింగ్ కళాశాల సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. దాదాపు 1000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే మొదటి జిల్లా మహిళా సమైక్య ద్వారా పెట్రోల్ బంక్ అనేది మనం ఈరోజు నారాయణపేట్ సింగారం చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి ఇనాగ్రేషన్తో పాటు మెడికల్ కాలేజ్, అదేవిధంగా పంచాయత్ రాజ్వి కొన్ని ఇనాగ్రేషన్స్, రోడ్స్ కానివ్వండి, భవనాలు కానివ్వండి, దాంతో పాటు R&B రోడ్స్ ఉన్నాయి కొన్ని, అవన్నిటికీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 1000 కోట్లతోని ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్ ఈరోజు మనం నారాయణపేటలో ముఖ్యమంత్రి ద్వారా మనం చేసుకోబోతున్నాం. ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్ధీకరణ ఫీజులో 25% రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలపైన 25% రాయితీ వస్తుందని తెలిపింది. ఈ మేరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం 2020కి పురపాలక శాఖ సవరణలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా సవరణల ప్రకారం ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ 26/8/2020 నాటికి లేఅవుట్లో కనీసం 10% ప్లాట్లు విక్రయిస్తే మిగతా విక్రయించని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎల్ఆర్ఎస్ ఫీజుగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉంటే వారు ప్రస్తుతం క్రమబద్ధీకరణ ఫీజు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. మిగతా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించే అవకాశం ఇచ్చింది. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి మండిపడింది. జలవనరులు, రోడ్లు, ప్రభుత్వ భూముల రక్షణకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. ఏ ప్రక్రియ అయినా చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు చేపడుతూ భరోసాకు బదులు భయాందోళనలకు గురిచేస్తున్నారని హైడ్రా తీరును తప్పుపట్టింది. పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళితే హైడ్రాను మూసేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు సరికాదని హైకోర్టు పేర్కొంది. నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వడానికి తగిన గడువిచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టారని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముతంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలు పరిశీలించకుండా షెడ్ను కూల్చేశారని ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ విచారణ జరిపారు. హైకోర్టు ఆదేశాలతో హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. 2023 నవంబర్ 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేశారని హైడ్రా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో బెదిరించి అనుమతులు తీసుకున్నారని, వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అన్ని పత్రాల్ని పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టిందని వివరించారు. సుప్రీంకోర్టు కూడా రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాల్ని కూల్చివేయాలని బుల్డోజర్ కేసుల్లో చెప్పిందన్నారు. ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామనగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తాను 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని, అయినా పిటిషన్లు వస్తూనే ఉన్నాయని చెప్పారు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారని, ఇన్నేళ్లు ఏం చేశారని నిలదీశారు. గత విచారణలో ఈ ఉత్తర్వుల్ని ఎందుకు సమర్పించలేదన్నారు. ప్రస్తుతం హైడ్రా భుజాలపై తుపాకీ పెట్టి పేలుస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పార్కు స్థలంలోకొచ్చారని ఎలా చెబుతున్నారని, దాన్ని నిర్ణయించడానికి మీరెవరని న్యాయమూర్తి అడిగారు. హక్కులు నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఇక్కడ లేఅవుట్ కు అనుమతుల్ని సర్పంచ్ మంజూరు చేశారని, ఆ అధికారం సర్పంచ్ కు ఎక్కడుందన్నారు. పిటిషనర్ను కబ్జాదారులుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను న్యాయమూర్తి నిలదీశారు. కబ్జాదారనే నిర్వచనం ఎక్కడుందని, కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరెవరని అడిగారు. తాను పిటిషనర్ను సమర్థించడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషనర్కు చెందిన స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.
కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక అత్యవసర సమావేశం నేడు జరగనుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు చైర్మన్ సమావేశం కానున్నారు. ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల్లో తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11వ తేదీ వరకు నాగార్జున సాగర్లో 510 అడుగుల పైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగుల పైన 30 టీఎంసీల నీరు మిగిలి ఉంది. 2 జలాశయాల్లో నీటి నిల్వలు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు వివిధ అవుట్లెట్ల నుంచి నీరు తీసుకునే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని 2 రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీరు ఉపయోగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. గురువారం కృష్ణా బోర్డు చైర్మన్తో జరిగిన సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బోర్డు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో బయో ఏషియా సదస్సును హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఏడాది ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ, పరివర్తన, లైఫ్ సైన్సెస్లో ఆవిష్కరణలు, డేటా ఇంటర్ ఆపరేటబిలిటీ, క్లినికల్ ట్రయల్స్లో భారత్ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఈ వేదిక ద్వారా జీవ వైవిధ్య, ఫార్మా రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, ఆవిష్కర్తలను ఒకే చోట చేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశ, విదేశీ మార్కెట్లలో జీవశాస్త్ర రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లను ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, క్వీన్స్లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు హాజరవుతారని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నెల 25న జరగబోయే సీఈఓ కాంక్లేవ్లో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ డాక్టర్ కృష్ణయ్యల్ల, లారస్ ల్యాబ్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా తదితరులు పాల్గొంటారని వివరించారు. పూర్వ విద్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్య సమగ్ర శిక్షపై మంత్రి సమీక్ష నిర్వహించారు. నేరుగా పాఠశాలలు, కళాశాలలకే దాతల విరాళాలు అందే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్పై విస్తృతంగా చర్చించారు. అన్ని ప్రభుత్వ బడుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి కంప్యూటర్ ల్యాబ్లు, స్టెమ్ ల్యాబ్లు, స్కూల్ లైబ్రరీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ తేవాలని ఆదేశించారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తేవాలని సూచించారు. సత్యవర్ధన్ను బెదిరించి విజయవాడ కోర్టులో సాక్ష్యం చెప్పించిన తర్వాత వల్లభనేని వంశీ స్వయంగా వెంటబెట్టుకుని కారులో తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. వంశీని కస్టడీకి కోర్టు అనుమతిస్తే పగడ్బందీగా ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విజయవాడ నుంచి నలుపు రంగు క్రెటా కారులో సత్యవర్ధన్ హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. కారు వెంట మరొకటి వెనుక వెళ్లినట్లు అంచనాకు వచ్చారు. సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చిన ఈ నెల 10న వంశీ ఎక్కడ ఉన్నారో ఆరా తీస్తున్నారు. సిడిఆర్, టవర్ లొకేషన్ల వివరాలు తెప్పిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా గుట్టు వీడే అవకాశం ఉంది. వీటి ఆధారంగా వంశీ చుట్టూ మరింతగా ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ కెమెరా ఫుటేజ్లో 10వ తేదీ అర్ధరాత్రి తర్వాత 12 గంటల 4 నిమిషాలకు వంశీ లిఫ్ట్లో కిందకు వచ్చి తన అనుచరులతో పాటు సత్యవర్ధన్ను 27వ అంతస్తులోని ఫ్లాట్కు తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం 9 గంటల 53 నిమిషాల సమయంలో వంశీతో పాటు అందరూ లిఫ్ట్లో కిందకు వచ్చి కార్లలో బయలుదేరినట్లు స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ నుంచి నలుపు రంగు క్రెటా కారులో సత్యవర్ధన్ను విశాఖపట్నం తీసుకువెళ్లారు. అదే సమయంలో తన కారులో బయలుదేరిన వంశీ ఎక్కడికి వెళ్లారనేది తెలియాల్సి ఉంది.
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చింది. 2010లో విడుదలైన రోబో సినిమా కాపీరైట్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కింద శంకర్కు చెందిన 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. అరూర్ తమిళనాథన్ అనే రచయిత తన జిగుబా పుస్తకంలోని కథను కాపీ కొట్టి రోబో సినిమా తీసినట్లు 2011లో ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ యాక్ట్ 1957ను ఉల్లంఘించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తమిళనాథన్ కోరారు. దీనిపై ఎగ్మోర్ కోర్టు విచారణ చేపట్టింది. కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII నివేదిక కూడా శంకర్కు వ్యతిరేకంగా వచ్చింది. జిగుబా కథకు రోబో సినిమాకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని తెలిపింది. శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. రోబో సినిమాకు పారితోషికంగా 11.5 కోట్ల రూపాయలను శంకర్ అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ నెల 17న ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ తాజాగా ప్రకటించింది.